హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి మా లడ్డు వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ చేశారనమాట. సో ఫుడ్ ఫెస్టివల్ రోజు నేను తీసిన చిన్న షూట్ వీడియో అంతే. పెద్దగా తీయలేదు బికాస్ అక్కడ నేను 4 to 5 hours ఉన్నానమాట. సో 4 to 5 hours వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే దానికంటే ముందు వీళ్ళు ఫుడ్ ఫెస్టివల్ కంటే ముందు చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి, డ్యాన్స్, స్పీచెస్ ఇలా చాలా అయ్యాయి అనమాట. సో దాని తర్వాత ఆఫ్టర్ లంచ్ వీళ్ళది ఫుడ్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది. సో స్కూల్లో సార్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఫుడ్ ఫెస్టివల్ ఇలా చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు సో ఒక క్లాస్లో 5 members 6 members అలా పార్టిసిపేట్ చేశారనమాట. సో అలా వచ్చేసి ఇంత రేంజ్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట అసలు. సో చాలా చాలామంది పిల్లలు చాలా రకాల ఫుడ్స్, నిజంగా అసలు ఫుడ్ ఫెస్టివల్ అంటే ఇలా ఉంటుందా అని నేనైతే ఫస్ట్ టైం చూశానమాట. బికాజ్ మనకు నార్మల్గా బయట చాలా ఫుడ్ ఫెస్టివల్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి, మనమేం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేసి చూసి రకరకాల డిషెస్ తిని ఎంజాయ్ చేసి ఏం రాము. జస్ట్ న్యూస్లో అలా ఇలా అయితే నేను చూస్తూ ఉంటాను. లైక్ మనకి మెట్రో స్టార్టింగ్ కట్టినప్పుడు కూడా అక్కడ ఫుడ్ ఫెస్టివల్ చేశారని అలా ఇలా అన్నీ చూశానంతే, ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. మా లడ్డు స్కూల్ ప్రకారంగా కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వాడు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ స్కూల్లో కూడా ఫుడ్ ఫెస్టివల్ అనేది చేయలేరు. అండ్ చేసిన 6th నుంచి 10th వరకు అలౌడ్ ఉంటుండే కాబట్టి లడ్డు చిన్నగా ఉంటుండే, సో వాడికి అలౌడ్ పర్మిషన్ లేదనమాట. సో అందుకే వాడు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు మేము పార్టిసిపేట్ చేయలేదు. సో ఫస్ట్ టైం లడ్డు పార్టిసిపేట్ చేశాడు. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ ఫుడ్స్ చూసారా, నేను పెడుతున్నాను వీడియో, అవన్నీ ఫుడ్సే. ఇక్కడ వచ్చేసి మోమో, పావుభాజీ, పానీపూరి, లస్సీ, మజ్జిగ, డబల్ కా మీఠా, రకరకాల ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైసెస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, స్వీట్స్, గులాబ్ జామున్స్, కాలా జామున్, రకరకాల డోక్లా అండ్ వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తున్నారు కదా, సో అలాగా. అండ్ రకరకాల జ్యూసెస్, టీ కూడా పెట్టారు పిల్లలు ఇంట్రెస్టింగ్గా. సో ఏమైనా చెయ్యండి అని చెప్పారనమాట స్కూల్లో. సో నేను వచ్చేసి వెజ్ మంచూరియా చేశాను. అండ్ రకరకాల ఫ్రైడ్ రైస్, పులిహోరస్, అలా చాలా రకాలు చేశారండి. అన్ని రకాల ఫుడ్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పూన్ తిన్నా మా కడుపు ఫుల్ అయిపోయిందనమాట. చాలా యమ్మీ టేస్టీగా ఉన్నాయి. నిజంగా అయితే ఫుడ్ ఫెస్టివల్ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వండి తీసుకెళ్ళాలనేది ఫుడ్ ఫెస్టివల్, కానీ అంత సీన్ ఏం లేదాడ. నాకైతే నైట్ నుంచి టెన్షన్. సో మార్నింగ్ వాడు స్కూల్కి వెళ్ళేదాకా కూడా టెన్షనే అనమాట. అవన్నీ ప్రిపేర్ చేసి, అవన్నీ డీప్ ఫ్రై చేసి, వాటిని తీసి మళ్ళీ ఫ్రై చేసి, అబ్బా వీల్ ఫుడ్ ఫెస్టివల్ అబ్బో నా తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. సో నాదే కాదు, అక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసిన పిల్లలందరి పేరెంట్స్ పరిస్థితి అదే. సో వీళ్ళందరూ స్టైల్గా అక్కడ నుంచి ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారు, అంత సీన్ లేదు. అంత క్రెడిట్ మదర్స్కే అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు క్రెడిట్ అంతా వాళ్ళ మదర్స్కే. సో చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. పేరెంట్స్ మొత్తం స్కూల్లో పార్టిసిపేట్ చేసిన పిల్లల పేరెంట్స్ అందరు కూడా స్కూల్లోనే ఉన్నారండి. అండ్ వాళ్ళ పిల్లలది కాకుండా మిగతా పిల్లలది అందరిది కూడా ఫుడ్ టేస్ట్ చేశారు. చాలా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అండ్ మా లడ్డు మంచూరియా చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు కాసేపు, ఎందుకంటే మంచూరియా పెట్టిన 10-15 minutesకి మా లడ్డుదే ఫస్ట్ అయిపోయిందనమాట అక్కడ. సో మిగతా వాళ్ళందరిది ఇంకా చాలా ఉండిపోయింది. సో లడ్డు మంచూరియా టపా సేల్ చేసేసాడు. సో అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఒక టోకెన్ ఇచ్చి ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో టోకెన్ వచ్చేసి 5 rupees కాస్ట్ పెట్టారు. బికాజ్ ఎవరికి ఎన్ని టోకన్స్ వస్తే అన్ని 5 rupees రిటర్న్ ఇచ్చేస్తున్నారు అనమాట స్కూల్ తరఫు నుంచి. సో మా లడ్డూకి ఒక 25-26 టోకన్స్ అలా వచ్చాయి. అండ్ అలాగే చాలామంది పిల్లలకి చాలా టోకన్స్ వచ్చాయన్నమాట. సో టోకెన్ ఎన్ని వస్తే అన్ని డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసారనమాట స్కూల్ తరఫున, బికాజ్ మీకు ఖర్చు అయింది కదా అని చెప్పేసి. సో ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫుల్ హ్యాపీ, పిల్లలు హ్యాపీ అయితే మనం హ్యాపీ కదా, అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి సంపూర్ణేష్ బాబు వచ్చారనమాట వాళ్ళకు చీఫ్ గెస్ట్గా. సో అదే నేను చాలా తీయడానికి ట్రై చేశాను, బట్ క్లారిటీగా అయితే రాలేదు. బికాజ్ సంపూర్ణేష్ బాబు నించుని ఉన్న దగ్గర బెలూన్స్ అడ్డు ఉండటము అలాంటివి జరిగాయి. అండ్ నేను కొంచెం ముందుకెళ్ళి తీయాలంటే పేరెంట్స్కి అక్కడ దాకా అలౌడ్ లేదు. సో పిల్లలే ఉన్నారనమాట. ఇంకా చాలా వరకు పిల్లలు కిందికి రాలేరు, చాలా వరకు 1st floor 2nd floor 3rd floorలోనే ఉండిపోయారు. బికాజ్ సరిపోవట్లేదు గ్రౌండ్ అని చెప్పి.
అండ్ ఇవన్నీ కొంచెం కొంచెం బిట్ తీసి అప్లోడ్ చేశాను అంతే. ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.